ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ ఆర్టీసీ సంఘాలు నేడు చలో సెక్రటరియట్కు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టే ముందు అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఆయన వద్ద బిర్యానీ లేదు, పప్పు లేదు, నా వద్ద బిర్యానీ ఉంది, పప్పు కూడా ఉంది అని అన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు వండి పెడతానంటూ అప్పట్లో హామీలు ఇచ్చారని సంఘాలు పేర్కొంటున్నాయి. నా దగ్గర ఉన్నది పప్పు, నా దగ్గర కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పిండో, మీకు బిర్యానీ కావాలని కోరిండ్రు, మీకు బిర్యానీ కాదు కదా పప్పు పెట్టడానికి కూడా కేసీఆర్ దగ్గర గిన్నె లేదు, ఆ పప్పు ఉడకదు, మంట పెట్టడానికి మంట లేదు, వండడానికి గిన్నె లేదు, నా దగ్గర ఉన్నది గిన్నె, నా దగ్గర ఉన్నది పప్పు, నా దగ్గర ఉన్నది బియ్యం, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మీకు వండి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటా అని మేనిఫెస్టో పెట్టినటువంటి చరిత్ర గల వ్యక్తి. ఆ మేనిఫెస్టో పెట్టినాక ఏమైంది? నేను ఇయాలనే సంసారం చేసినా, ఇయాలనే గద్దెనెక్కినా, నేను చదువుకోవడానికి కొంత టైం కావాలన్నాడు. చదువుకోవడానికి 3 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు